ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న ముస్లిం బరియల్ గ్రౌండ్ ప్రాంతంలో ఎంపీ ల్యాడ్స్తో 10 లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేసుకోవడం గౌరవ స్థానిక శాసనసభ్యులు సోదరు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోరిన మీదట ముస్లిం బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరూ కూడా మేయర్ గారు తంగాడు సుజాత గారితో కూడా మా దగ్గరికి వచ్చి ఈ కమిటీలో సెక్రటరీ ప్రెసిడెంట్ అందరూ కూడా ఉన్నారు. బరియల్ గ్రౌండ్లో సిమెంట్ రోడ్డు వేసుకుంటే బాగుంటుంది, కొంత అసౌకర్యం ఉన్నది. ఇక్కడ వచ్చిన వారందరికీ కోరిన మీదట మాగుంట కుటుంబం తరఫున మేము ప్రత్యేకంగా ఎంపీ ల్యాడ్స్ అనేది 10 లక్షల రూపాయలు అనేది ఇవ్వటం కూడా జరిగింది. చక్కగా నిర్మించున్నారు. వారికి ఈ సౌకర్యం అనేది కూడా బాగుండే దాని కొరకు అల్లా అందరు కూడా ఆశీస్సులు అందరికి కూడా ఉండాలని మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. ఈరోజు ముస్లిం బరియల్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఏరియాలో లోపల మరి రోడ్డు మరి సిమెంట్ రోడ్ సీసీ రోడ్డు కోసమని గౌరవనీయులు మన ఎంపీ గారు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారి ఎంపీ ల్యాడ్స్లో ఒక 10 lakhsని శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కమిటీ వాళ్ళందరూ కూడా మరి నన్ను అడగడం, అలాగే మరి వాసనని అడగడం, అలాగే మనందరం కలిపి మరి మన ఎంపీ గారిని అడగడం, ఇమ్మీడియట్గా వారు శాంక్షన్ చేసి ఇప్పుడంతా వారి చేతుల మీదకి ఓపెన్ చేసినందుకు మొదటగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా ఇక్కడ వర్షం కనుక పడినట్లయితే ఇదంతా కూడా బాగా లోతట్టు కాబట్టి మునిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరన్నా చనిపోయినా కూడా అదే వాళ్ళని తీసుకురావడం, డెడ్ బాడీని తీసుకురావడం అనేది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ పూడ్చే సాంప్రదాయం కనుక మరి డెడ్ బాడీని తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉండడానికి ఒక రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు, మంచి సిమెంట్ రోడ్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ముందుగా మరి కమిటీ మెంబర్స్కి అలాగే ఇచ్చినందుకు మన ఎంపీ గారికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది నగరపాలక సంస్థలో కొత్తపట్నం బస్టాండ్ ఏరియాస్లో ఉన్నది కాబట్టి ఇది ఒక్కటే ఈ నగరంలో ఉండింది. కాబట్టి దీన్ని కూడా మరి డెవలప్ చేసుకోవడం ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి మరి ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు. మరి రాబోయే ఎలక్షన్లో కూడా మరి అల్లా అందరికీ కూడా వారి యొక్క ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని చెప్పేసి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ, ముస్లిం బరియల్ గ్రౌండ్ సెక్రటరీ. ముస్లిం సోదరులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా గారికి, ముఖ్య అతిథి ప్రారంభోత్సకులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మేయర్ గారికి, అధికారులకు, మన ముస్లిం సోదరులకు అందరికీ కూడా మా యొక్క బరియల్ గ్రౌండ్ కమిటీ తరపున అందరికీ నమస్సుమాంజులు. ఈ కార్యక్రమానికి మనము 2011 నుంచి కమిటీ ఏర్పడి ఉంది. ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ దగ్గర సుమారుగా ఒక 70 లక్షల దాకా మనకు రాజకీయ నాయకుల ద్వారా చాలా కృషితో వాళ్ళ యొక్క ప్రోద్బలంతో మనం అభివృద్ధి చేసుకున్నాం. ఫస్ట్ చెప్పాలంటే మేము ఈ కమిటీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసినప్పుడు ఆర్ఎండ్బి బంగ్లాకు పిలిపించి, ఆ రోజు రవీంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడి మనకు 2 అడుగుల్లోనే నీళ్లు పడుతున్నాయి సార్, ఉప్పు నీళ్లు. ఆ 2 అడుగుల్లోనే మనం ఖననం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఎత్తు పెంచుకోవాలి, చాలా చీకటిగా ఉంటుంది అని చెప్పంటే ఆ రోజు సార్ పర్యవేక్షణలో 2 ఐమోస్ట్ లీట్లు మంజూరు చేశారు. కానీ సార్ వెళ్ళిపోయిన తర్వాత మనకు మన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఈ లైట్ వేయించారు. ఆ రోజు నుంచి మనకు ఎమ్మెల్యే గారు అయితేమి, వాసు గారు అయితేమి, తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అయితేమి మా కమిటీ తరపున పోయి ఈ కార్యక్రమం ముందుసారి అభివృద్ధి కార్యక్రమం అని అంటే తప్పనిసరిగా మాకు చేయూతనిచ్చి, మాకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి ఇంత అభివృద్ధిని చేయడానికి వాళ్ళు మాకు తోడ్పడినందుకు ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, బాలినేని వాసు గారికి, మన మేడం గారు ప్రతిదీ మున్సిపాలిటీ వాళ్ళకి వచ్చినప్పుడు మనం రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళు ఎంబడే కమిషనర్ గారికి చెప్పేవాళ్ళు, అట్లే వాసు గారి దగ్గర పోయి చెప్పేవాళ్ళం, ఎంపీ గారి దగ్గర చెప్పేవాళ్ళం. ఈ ఛానల్లో మనకు చాలా సహకారాలు చేశారు. కాబట్టి మా ముస్లిం సామాజిక వర్గం, పట్టణ సామాజిక వర్గం తరపున, మన కమిటీ తరపున పేరున మీ వచ్చినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే మాగుంట గారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ సీసీ రోడ్డు శంకుస్థాపన చేసినందుకు వారికి ముస్లిం సామాజిక వర్గం తరపున ప్రారంభోత్సవం చేసినందుకు ముస్లిం సామాజిక వర్గం తరపున
ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మిగతా ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.